నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందామండి. నేను కొన్ని అని ఇన్ని చెప్తున్నాను. కాకపోతే నేను చెప్పే విషయం పూర్తిగా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పడంలో అది పెద్దదైపోతుందండి వీడియో. ఇది ఇంతవరకే చెప్పాలి, ఇంతవరకే రాసుకోవాలి అని చెప్పడం కాదు కదా. నా నా ఆలోచనలో ఏమున్నాయో అవి మీకు చేరవేసే సందర్భంలో అది లాంగ్ అయిపోతుంది. అయినా కూడా నన్ను క్షమించి మీరందరూ ఆ వీడియోలు చూస్తున్నారు అంటే చూసే వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంటే మీరందరూ అంతో ఇంతో నచ్చుతుంది కాబట్టి మీరు చూస్తున్నారు. చూసి కూడా నాకు మంచిగా కామెంట్ పెడుతున్నారు, మంచిగా చెప్తున్నారమ్మా అని. కొన్ని వేలు లక్షలు కాకపోయినా కొంచెం పర్వాలేదు అని నాకు అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. ఇలా కొంచెం మంచి మాటలు చెప్తే వినేవాళ్ళు ఉంటే చెప్పడానికి మా వయసు వాళ్ళకి ఏమంది, తెలిసిన వరకు మేము చెప్పచ్చు కదా. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా మారచ్చు అన్న ఉద్దేశం. అంటే మీరు చెడ్డోళ్ళు బాగా మారండి అని చెప్పడం కాదండి. కొన్ని తెలవని విషయాలు ఉంటాయండి. చిన్నాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరూ మనము ప్రతినిత్యము విద్యార్థులమేనండి. అంటే ఏదో ఒకటి కొన్ని విషయాలు తెలవనివి ఉంటాయి, నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నవి నా ద్వారా మీకు కూడా అందిస్తుంటాను. ఇప్పుడు చూడండి, కొన్ని ఈ మధ్య నేను ముందు జరిగిన విషయాలన్నీ నేను ఒకసారి నిజమా కాదా అని న్యూస్లో చూసుకుని అది కరెక్ట్ అయితేనే నేను వీడియో చేస్తాను. వయనాడు విషయం కానీ, తర్వాత ఈ అబ్బాయి అతుల్ సుభాష్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చనిపోయినప్పుడు విషయం కానీ అవన్నీ కూడా పెట్టాను. కానీ నాకైతే పెద్ద వ్యూస్ రాలేదండి. అంటే నేను ఫేమస్ కాలేదు కదండి. ఆ రోజు నేను మాటల సందర్భంలో చర్చ కూడా సాధించాడు అని చెప్పని మాటలు చెప్పాను. కానీ ఆ తమ్నెయిల్ని ఇంకొకరు వాడుకొని అంతే పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు కాబట్టి చచ్చి సాధించాడు అని పెట్టారు. నేను ఈరోజు అది చూసి అప్పుడు అనుకున్నా, అయ్యో నేను చెప్పిన మాటని వాళ్ళు తమ్నెయిల్గా పెట్టుకున్నారు, కానీ దాంట్లో లక్షల్లో వేలల్లో వచ్చాయి వాళ్ళకి వ్యూస్. కాబట్టి మనం ఏదైనా దీన్ని బట్టి మనం ఏంటంటే మనం కొంచెం ఓపిక పట్టాలి, ఓర్పు పట్టాలి. ఆ తర్వాత జనాల్లోకి పోవడానికి మనము అనుకుంటాం. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది. అయినా కూడా నా ప్రయత్నం మానలేదండి. కొంతమంది విన్నా కూడాను, కొంతమంది నాకు కామెంట్స్ పెట్టినా కూడాను నాకు ఒక సంతోషమే కదండి. ఈ వయసులో నాకు కావాల్సింది ఇంకా అంతకన్నా ఏం కావాలి. అంతే. అమ్మ అనే పేరు మీరు పిలుపు ఇస్తున్నారు కదా, అమ్మ అని అంటున్నారు కదా నన్ను, నాకు అప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది. అమ్మ అన్న ఒక్క మాటకి అమ్మలో ఉండే మాధుర్యమే అంతేనండి. కాబట్టి ఇప్పుడు మీరైనా కూడా ఏ దెబ్బ తగిలినా, చేసినా, ఏం జరిగినా కూడాను అమ్మ అనే మాటే ముందు వస్తుంది. కాబట్టి అమ్మకు అంత వాల్యూ ఉంది. మంత్రాలలో గాయత్రి మంత్రం ఎంత గొప్పదో మనుషుల్లో అమ్మ కూడా అంత విలువైనది అన్న ఉదాహరణ పెద్దలు చెప్తారు కదండి. అట్లాగే ఈరోజు నేను కొన్ని మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఇట్లా పెద్దవాళ్ళు చెప్పిన మాటలే కదా మనం వింటాము, దాన్ని బట్టే కదా అవి చెప్తుంటాను నేను. ఇప్పుడు మనం పూజకు పువ్వుల గురించి చెప్తామండి. మేము ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను గురువారం టెంపుల్కి పోయేటప్పుడు దారంతా చూసుకుంటా పోయేదానండి. ఎక్కడ పూల షాప్ ఉంటుంది, ఎక్కడ పువ్వులు కొనుక్కుందాము అని. టెంపుల్కి పోయేదాకా నాకు పువ్వులు దొరికేది కాదు. తీరా ఆ టెంపుల్ దగ్గరికి పోయేటప్పటికి ఆ వీధిలో ఎవరో ఒకరు చెట్లు రోడ్లో వేసుకొని ఉంటే కస్తూరి పూలు అవి. అప్పుడు ఇంకా నాకు మరీ అసలు లేవు, 2 పూలన్నా దేవుడికి పెట్టాలా అన్న ఒక ఉద్దేశం అనమాట. తర్వాత అంటే అప్పుడు మా వారు లేకుండా మా పిల్లల కోసం కదా నేను అక్కడ జాబుల కోసం అని వచ్చున్నాను. మా వారు ఉంటే బజారుకి పోయి తీసుకొని వస్తారు. కానీ నాకు ఇంటి దగ్గరకు వచ్చి పువ్వులు అమ్మేవాళ్ళు ఎవరు లేరు. టెంపుల్కి పోయేటప్పుడు నేను ఆ దారిలో పోతా, ఎవరన్నా వాకిట్లో ఉంటే ఇంకా టెంపుల్కి పోయే ముందు ఇళ్లల్లో ఎవరైనా చెట్లు ఉంటే అప్పుడు వాళ్ళు వాకిట్లో ఉంటే వాళ్ళని అడిగి, అమ్మ 2 పూలు కోసుకునేదా అంటే కోసుకోండి అనేవాళ్ళు, కోసుకుంటాను. వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, నేను అట్లాగే పోయి కూడా దండం పెట్టుకుంటాను. ఏం చేస్తాం మనం. కాకపోతే
ముందు జాగ్రత్తగా ముందే చూసి పెట్టుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్. తర్వాత కొన్నాళ్ళు పోయాక కొంచెం పరిచయాలు ఏర్పడిన తర్వాత వాడుగ్గా ఇచ్చే అబ్బాయిని పువ్వులు మల్లెపూలు తెచ్చి ఇవ్వమని ప్రతిరోజు చెప్పుకున్నాను. తర్వాత గురువారం అయితే కొంచెం ఎక్కువ పువ్వులు తీసుకునేదాన్ని ఇంట్లో కానీ టెంపుల్ కానీ ఇట్లాగా జరిగింది. ఇట్లాగా జరుగుతుంటే ఇప్పుడు నాకేందంటే కొన్ని మాటలు ఈ మధ్య ఏంటంటే బయట పువ్వులు కోసుకొని పోతారు, తెలవకుండా దొంగతనంగా కోసుకొని పోయి ఇంట్లో పోయి అలంకరించుకుంటారు కొంతమంది. ఊర్లలో ఉండే వాళ్ళకైతే పువ్వులు కొరవే లేదండి, సిటీస్లోనే కదా కొరత. బెంగళూరుకి వచ్చామండి, పుష్కలంగా ఉన్నాయి మాకు పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయంటే మాకు వాకిట్లోనే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ముందే పూల బండ్లు ఉంటాయి. మనకి దొరకందంటూ ఏం లేదండి ఇప్పుడు బెంగళూరులో అయితే. అందుకని మేము అసలు వెతుక్కోవాల్సిన పని లేదు ఆ భగవంతుడి దయ వల్ల. హైదరాబాద్లో మటుకు పువ్వులకి నేను చాలా కష్టపడ్డాను. అదిగాక మేము ఇక్కడికి వచ్చే ముందు ఈ బిగ్ బాస్కెట్లని ఇంకొకటని ఇవన్నీ లేవండి, ఆన్లైన్లో లేవు, మనమే పోయి తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పూల అబ్బాయి ఒక అబ్బాయి నాకు ఎట్లా చిక్కాడు. ప్రతిరోజు పువ్వులు తెచ్చేదానికి ఇచ్చేవాడు. ఆ తర్వాత పువ్వులు కష్టాలు తీరిపోయినాయి. తర్వాత గురువారం అయితే పువ్వులు ఎత్తుకుపోయాయి. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో పువ్వులతోటి నేను చాలా బాధపడ్డాను, అంటే దేవుడికి పెట్టడానికి. ఆ తర్వాత ఇంట్లో మటుకు అక్షతలతోటే నేను పూజ చేసుకునేదాన్ని పువ్వులు దొరకనప్పుడు. ఇక టెంపుల్లో పువ్వులు ఎత్తుకుపోవాలి, బాబాకి 2 పువ్వులన్నా పెడదాం అనుకొని వెతుక్కుంటా పోయేదాన్ని. ఒక్కొక్కసారి ఏదో లక్కీగా పువ్వులు కనిపించేవి, కొనుక్కునేవాళ్ళం. అప్పుడు ఒక 50 రూపాయలు పెడితే కూడాను అన్ని పువ్వులు ఇవ్వరండి, అంతే. ఇప్పుడు బెంగళూరులో ఒక 20 రూపీస్ ఇచ్చామనుకోండి, ఇన్ని పువ్వులు ఇస్తారు. 20 రూపీస్కి ఇన్ని పువ్వులు ఇస్తారు, 1/4 కిలో దాకా ఇస్తారు. అట్లాగా స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు అయితే 15 రూపీస్ అండి 1/4 కిలో, ఇన్ని పువ్వులు వచ్చేది. 1/4 కిలో అంటే లైట్ వెయిట్ కదా పువ్వులు, అందువల్ల. ఇప్పుడైతే ఇంచుమించుగా ఒక 40 రూపీస్ దాకా ఉన్నాయి పువ్వులు. అంటే మాకు వాకిట్లోనే కాబట్టి డైలీ తెచ్చుకుంటాం. డైలీ నేను టెంపుల్కి వెళ్తాను, నిద్ర లేవడమే, స్నానం చేసేయడం, నా పనులు చూసుకోవడం, టీ తాగేస్తాను. ఆ తర్వాత స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళిపోతాను. అక్కడ టెంపుల్కి పోయి దండం పెట్టుకొని వచ్చేస్తాను. అంటే ఇది నాకు ఒక ఎక్సర్సైజ్ అనుకోండి మీరు. అంతే. ఈ వయసులో ఏంటంటే టెంపుల్కి పోవాలా, పూజలు చేయాలని మిమ్మల్ని అందరినీ చెప్పడం లేదు, నా వయసు వాళ్ళు. మీరు ఇంట్లో మా పనులు మానుకొని టెంపుల్కి వెళ్ళమని నేను చెప్పట్లే. ఎందుకంటే మా పిల్లలు లేచేటప్పటికి నాకు టైం ఉంటుంది. నాకు మొదటి నుంచి అలవాటు మార్నింగ్ లేయడము. నేను టెంపుల్కి వెళ్తాను, అక్కడికి పోయేసి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చి ఇంట్లో మళ్ళీ పూజ చేసుకొని మిగతా పనులు చేసుకుంటాం. అన్నీ కూడాను 10 లోపల చేసేసుకుంటాము. మనం అనుకున్నామంటే ఇట్లాగే చేసుకోవచ్చు. ఇక పువ్వుల గురించి చెప్దామంటే, బయట పువ్వులు కోసుకొని ఎత్తుకుపోయి తర్వాత వాళ్ళు తిడతారు కదండి మనల్ని. అది తప్పు కదా, మనకి పాపం కదా అది. తిట్టినందుకు వాళ్ళకి పాపం వస్తుంది, పాపం ఆ పాపం కూడా మనకే, ఎందుకంటే అట్లా చేయకూడదు అని. ఇక ఈ పువ్వుల గురించి మాట్లాడుతున్నాను కదండి. మనం పాత సినిమాలు చూసాం. మనం స్కూల్ టైంలో కూడాను, మీరు ఎవరన్నా 10th క్లాస్లో పోయమ్స్ ఉండేది, తెలుగు పద్యాలు ఉండేవి కదండి. దాంట్లో ఒక ముసలాయన అక్బర్ బీర్బల్ కథలు ఉన్నాయి కదండి, మీకు తెలుసలేదు. బీర్బల్ కథల్లో రాజు ఆయన గుర్రం మీద రాజ్యం ఎలా ఉంది అని చూడడానికి పోతుంటారు. అంటే రాజుల కథల్లో ఉండేదే కదండి, దేశం ఎలా ఉంది, రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు అని మారువేషాల్లో పోతారు కదా. అట్లాంటప్పుడు ఒక పెద్ద ముసలాయన వంగిపోయి లేచి లేవలేకుండా ఒక మామిడి పండు ముట్టిని తీసుకుపోయి పాతి పెడుతుంటే అది వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వయసులో ఈయన ఈ ముట్టిని పాతి పెడుతున్నాడే, ఈ వయసులో అది ఎప్పుడు మొక్క అవ్వాలి, అది ఎప్పుడు మామిడి చెట్టు అంటే తొందరగా వచ్చేది కదండి, పండ్లు వచ్చేవి కదా, మనం తినడానికి కూడాను కొన్ని సంవత్సరాలు పట్టదు తప్పట్లు. ఇప్పుడంటే హైబ్రిడ్ కాబట్టి వచ్చేస్తాయి, 1-2 ఏళ్ల కల్లా మన కాయలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు సంవత్సరాలు పట్టేది. అప్పుడు కథ కాబట్టి ఇది. ఆయన అది నాటుతుంటే, తాత ఎందుకు ఈ వయసులో ఇది ముట్టి నాటుతున్నావు, ఆ చెట్టు ఎప్పుడు పెద్దది కావాలి, అది ఎప్పుడు కాయలు కాయాలి, అది పండ్లు ఎప్పుడు అవ్వాలి, నువ్వు ఎప్పుడు తినాలని నాటుతున్నావు అని అంటే ఆయన ఒక నీతి చెప్తాడు.
ఇది నా కోసం నాటేది కాదు నాన్న. నేను నాటిన చెట్టు రేపు అది బ్రతికి పెద్దదయ్యి కొమ్మలు కొమ్మలు వేసి ఆ కొమ్మలకి ఎరగగాస్తే కాయలు, ఆ కాయలన్నీ నా తర్వాత తరాల వాళ్ళు తింటారు, అంటే నా మనవలు కూడా తింటారు అని చెప్పాడు. అప్పట్లో నీతి ఏంటంటే మన కోసం మనం బ్రతకకూడదు, మన వెనక తరాల వాళ్ళ కోసం మనం ఈ మొక్కలు నాటాలి అని అప్పుడు నీతి ఉంది. అది ఇప్పట్లో జరగదండి. ఎందుకంటే స్వార్థం వచ్చినందువల్ల ఎవరు ఏమీ తాకనివ్వరు, ఎవరు ఆశించకూడదు. కాబట్టి అప్పట్లో ఈరోజు కూడా కొంతమంది ఉన్నారండి. ఈ మధ్య శ్రేయాజీ షిండే చెప్పారు కదండి, ఎక్కడికి పోయినా కానీ నేను ఒక మొక్క నాటుతాను అని. ఆయన అట్లాగే కొంతమంది ఉంటారండి. ఆ మొక్కలు నాటినందువల్ల ఎంత ప్రయోజనం అంటే ఫ్యూచర్లో మన పిల్లలకి పనికొస్తాయండి అవన్నీను. ఎందుకంటే ఆక్సిజన్ వైజ్ పనికొస్తుంది, మనకి చెట్ల వల్లనే ఆక్సిజన్ వస్తుంది, అది పనికొస్తుంది. దానికి కాచే పండ్లు కానీ కాయలు కానీ అన్నీ మనం ఉపయోగించుకుంటాం. కాకపోతే ఇళ్లల్లో వేసుకొని ఇప్పుడు పెంచుకోవాలి, మనకి మనమే తినాలి. ఇక బయట ఉండే చెట్లకి మనకి హక్కు లేదు ఇప్పట్లో. ఒకప్పట్లో రోడ్లో పోయే వాళ్ళే కోసుకొని తినేవాళ్ళు. ఈరోజు కూడాను యూట్యూబ్లో అప్పుడప్పుడు పెడుతుంటారండి. అమెరికాలో రోడ్ సైడ్ యాపిల్ చెట్లు ఉంటాయి, వాళ్ళు వాకింగ్ పోయేవాళ్ళు అవి చూపిస్తుంటారు. చూడండి యాపిల్స్ ఇవి ఇట్లాగే రాలి పడిపోతుంటాయి ఇక్కడ అనని. అదృష్టవంతులు వాళ్ళు ఇంకా కూడా ఫారిన్లో ఉండి కూడాను అట్లాగా రోడ్లో ఉన్నాయి చెట్లు, యాపిల్ చెట్లు. కానీ మనకి ఇప్పుడైతే అట్లా అందుబాటులో లేవు. ఇట్లాగే నేను కొంచెం మంచి మాటలు చెప్తాను అంటా వచ్చి మీకు సోదంతా చెప్తాంటాను. ఈ సోది మీరు విని నాకు ఒక కామెంట్ కూడా పెడుతున్నారు మంచిగానే. కాబట్టి నేను కూడాను మీకు ఏదో ఒకటి నాకు తెలిసినంతట్లో చెప్పాలని మీ ముందుకు వస్తుంటాను. మనం ఒక్క పువ్వు పెట్టినా 2 పూలు పెట్టినా భగవంతుడైతే మనల్ని ఏమీ అనుకోడు. ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము అని పెద్దోళ్ళు అన్నారు. ఎందుకంటే పత్రి అంటే ఇదేనండి దేవుడికి చేసేది, పూజకి. వినాయకుడికి పత్రి అంటాం కదండి, ఆకులు అలాంటివి పువ్వులు అన్నీ కలిపి అవే. అంటే కొండంత దేవుడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నాడు, కొండంత దేవుడు. ఆయన కొండంత పువ్వులు మనం సమర్పించగలమా? కాబట్టి ఒక్క పువ్వు పెట్టినా పువ్వే, ఎన్ని పూలు పెట్టినా పువ్వులే. అదే మన ఇంట్లో చెట్లు అయితే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ చెట్లు అనుకోండి, ఒకవేళ ఇచ్చేవాళ్ళు కనుక అయితే అడిగి మనం కోసుకోవడం మంచిది. లేదనుకుంటే వాళ్ళ తిట్లకు మనం బలి అవుతాము. వాళ్ళ శాపాలు మనకెందుకండి? తర్వాత వాళ్ళు పూజ చేసుకునేటప్పటికి వాళ్ళకు పువ్వులు లేకపోతే వాళ్ళకి ఎంతో బాధేస్తుంది కదా. అందుకే వాళ్ళు కూడాను అంటారు వాళ్ళ తప్పు లేదు, వీళ్ళ స్వార్థము తప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పువ్వులు దొరక్కపోయినా దేవుడు ఏం బాధపడ్డు, మనుషులే బాధపడతారు. కాబట్టి మీరు మనుషులను బాధ పెట్టద్దు. దేవుడైతే మనల్ని శపించాడు కదా, పువ్వులు లేవే నాకు పెట్టలేదే అని. దొరికితే మనం పెడతాం కదా, ఆయనకి తెలుసు కదా ఆ విషయం. కాబట్టి ఈ పువ్వుల గురించి చెప్తున్నాను నేను ఈరోజు. మీరు ఎవరు కూడా ఎవరి దగ్గర ఏ మాట అనిపించుకోకుండా ఉండాలనుకుంటే ఒకరి దానికి ఆశకు పోకూడదు. ఈ పువ్వులే కాదండి, ప్రతి ఒక్క విషయం వర్తిస్తుంది ఈ విషయానికి. ఎందుకంటే మనదే మనకు సొంతం, అంతే. ఒకరిది మనకు సొంతం కాదు. ఒకరి బాధకు మనం కారకులం కాకూడదు అన్న విషయంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను. తర్వాత నాకు కామెంట్స్ మంచిగా పెడుతున్నారు కదా, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు. అమ్మ నేను ఈ రోజు నుంచి ఇక నుంచి ఇట్లాగే ఉంటాను అని కొంతమంది కామెంట్ పెడుతుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఒక్క రెస్పాండ్ అయినా చాలండి మన సంతోషానికి. ఎందుకంటే మనం సంతోషపడాలి అంటే ఒక్క చిన్న మాట అన్నా కూడా సంతోషపడిపోతాం మనం. అట్లాంటి వాళ్ళం. మరీ ముఖ్యంగా నేనైతే అల్ప సంతోషిని. అందుకని నేను ఆ ఒక్క కామెంట్కి కూడా నాకు 1000 కామెంట్లు వచ్చినట్టుగా ఫీల్ అవుతాను. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.